అండి, అందరికీ నమస్తే. ఒక ఐఏఎస్ హోదా అంటే కొన్ని లక్షల మంది కలగంటారు. పని లేకుండా నేను జీతం తీసుకోను అని ఎవరైనా రాజీనామా చేసి ఉంటారా? యూపీ క్యాడర్ ఐఏఎస్ రింకు సింగ్ అలాగే చేశాడు. 2009లో 100 కోట్ల కుంభకోణాన్ని, మైనింగ్ మాఫియాని ఈయన బయటపెట్టాడు. బుల్లెట్లు తగిలాయి, ముఖం మీద గాయమైంది, అయినా కూడా వ్యవస్థ కోసం పోరాడాడు. లాస్ట్ ఇయర్ ఎస్డిఎంగా బాధ్యతలు చేపట్టిన ఫస్ట్ రోజే ఆఫీస్లో శుభ్రంగా లేదని గుంజీలు తీసి వార్తలో నిలిచారు. ఆయన్ని బదిలీ చేశారు. అప్పుడు 8 నెలలుగా ఒక్క పని కూడా ఆ తర్వాత ఆయనకు అప్పగించలేదు. పని చేయకుండా కూర్చొని జీతం తీసుకోవడం నైతిక విలువలకి విరుద్ధమని ఏకంగా రాష్ట్రపతికే లేఖ రాశారు. దేశవ్యాప్తంగా సెన్సేషన్ అయిన టాపిక్ ఇది. నిజాయితీగా ఉండడం ఇతను చేసిన తప్ప? ఏంటి మీ అభిప్రాయం ఇదంతా విన్న తర్వాత? కామెంట్ బిలో.